హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మే అనే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మే గురించి తెలుసుకుందాం. మేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మనం ఏ పనినైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి వాడతారు. అర్థమైందా లర్నర్స్? ఈ మే అనే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ను ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, మనం ఏ పనినైనా చేయొచ్చు అని చెప్పడానికి వాడతారు. అంటే 50-50 ఛాన్సెస్ అన్నమాట. ఫ్యూచర్లో చేయొచ్చు అని చెప్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ మే అనే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. మే అంటే ఏమిటి? చేయొచ్చు అనే మీనింగ్ వస్తుంది. నేను సినిమాకి రావచ్చు అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ మే కమ్ టు సినిమా అని అవుతుంది. టుమారో అయితే టుమారో, డే ఆఫ్టర్ టుమారో అయితే డే ఆఫ్టర్ టుమారో. ఎందుకంటే ఇవి ఫ్యూచర్ వాక్యాలు కదా, సో ఫ్యూచర్ టైమింగ్స్ని మాత్రమే వాడాలి. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, సినిమాకి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, రావచ్చు అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ మే కమ్ టు సినిమా. రేపు సినిమాకి రావచ్చు అనే వాక్యం చెప్పాలంటే ఐ మే కమ్ టు సినిమా టుమారో. అదే డే ఆఫ్టర్ టుమారో అంటే మర్నాడు అని చెప్పాలి అని అంటే ఐ మే కమ్ టు సినిమా డే ఆఫ్టర్ టుమారో అని అనవచ్చును. అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. రావచ్చు, రాకపోవచ్చు అనే మీనింగ్ వస్తుంది. రావచ్చు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ మే అనే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ని మీరు యూజ్ చేయవచ్చును. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, మే కమ్ అనేది కమ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు సినిమా టుమారో లేదా టు సినిమా డే ఆఫ్టర్ టుమారో లేదా టు సినిమా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైంది లర్నర్స్? వి మే గో టు ఆస్ట్రేలియా. మేము ఆస్ట్రేలియాకు వెళ్ళొచ్చు అని అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే గో అనేది గోకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పోలీస్ మే కమ్ టు క్యాచ్ థీవ్స్. థీవ్స్ అంటే ఇక్కడ దొంగలు, ఒకరే ఉంటే థీఫ్ అని అంటారు. పోలీసులు థీవ్స్ని అంటే దొంగల్ని పట్టుకోవడానికి రావచ్చు అని అర్థం. పోలీస్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే కమ్ అనేది ఇక్కడ కమ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు క్యాచ్ థీవ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మే కమ్ ఆఫ్టర్ 2 days. నీవు 2 రోజుల తర్వాత రావచ్చు అని తెలుగులో మీనింగ్ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇక్కడ యూకు తెలుగు మీనింగ్స్ నీవు లేదా మీరు అని అవుతాయి కదా. ఒకవేళ మీరు సబ్జెక్ట్ నీవుగా తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే సబ్జెక్ట్ మీరుగా తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే కమ్ అనేది కమ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ 2 days అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మే టాక్ టు యూ. ఆమె నీతో మాట్లాడొచ్చు అని అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. టు యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మే టాక్ అనేది ఇక్కడ టాక్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఐ మే గో టు ద పార్టీ. నేను పార్టీకి వెళ్ళొచ్చు అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే గో అనేది గోకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ద పార్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేకు తెలుగు అర్థం ఏమిటి? ఏ పనినైనా చెయ్యొచ్చు అని చెబుతున్నాము అంటే ఆ పని చెయ్యొచ్చు, చేసి ఉండకపోవచ్చు అని అర్థం. అంటే ఆ పని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ అన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఐ మే డ్రింక్ కాఫీ ఇన్ ది ఈవినింగ్. నేను కాఫీని తాగొచ్చు ఈవినింగ్ టైంలో అని అర్థం కదా. ఈవినింగ్ అంటే సాయంత్రం సమయంలో నేను కాఫీని తాగొచ్చు అని తెలుగులో మీనింగ్ అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే డ్రింక్ అనేది డ్రింక్ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కాఫీ ఇన్ ది ఈవినింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డాడీ మే బై ఏ బైక్ ఫర్ మీ. డాడీ నా కోసం బైక్ను
కొనొచ్చు అని అర్థం కదా. డాడీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే బై అనేది బైక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ బైక్ ఫర్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ మే గో టు ద స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళొచ్చు అని అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే గో అనేది గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ద స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మే ఎర్న్ 1 crore rupees విత్ ఇన్ ఏ ఇయర్, మేము సంవత్సరం లోపల 1 crore rupeesను ఎర్న్ చేయొచ్చు అని అర్థం. సంవత్సరం లోపల మేము 1 crore rupees అంటే 1,00,00,000 రూపాయలను ఎర్న్ చేయొచ్చు అని అర్థం కదా. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మే ఎర్న్ అనేది ఇక్కడ ఎర్న్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. 1 crore rupees విత్ ఇన్ ఏ ఇయర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవర్ కంపెనీ మే ఇంక్రీజ్ ర్యాంక్స్, మా కంపెనీ ర్యాంక్స్ను ఇంక్రీజ్ చేయొచ్చు అని అర్థం. అవర్ కంపెనీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే ఇంక్రీజ్ అనేది ఇంక్రీజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ర్యాంక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. న్యూ మూవీ మే హిట్, కొత్త సినిమా హిట్ అవ్వచ్చు అని అర్థం. న్యూ మూవీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే హిట్ అనేది ఇక్కడ హిట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హీ మే లవ్ మీ, అతడు నన్ను లవ్ చేయొచ్చు అని అర్థం. ఇంకా చేయలేదు, చేయొచ్చు అని అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే లవ్ అనేది లవ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మమ్మీ మే డూ దట్ వర్క్, అమ్మ ఆ పని చేయొచ్చు అని అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మే డూ అనేది ఇక్కడ డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టుమారో చిల్డ్రన్ మే ప్లే ఆన్ ద గ్రౌండ్, రేపు పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవచ్చు అని అర్థం కదా. రేపు పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవచ్చు అని తెలుగులో ఈ వాక్యానికి అర్థం కదా. టుమారో అనేది రేపటిని తెలుపుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ వాక్యం అవుతుంది, ఫ్యూచర్ టైమింగ్ అవుతుంది. చిల్డ్రన్ అనేది ఇక్కడ పిల్లలు అని మీనింగ్ కదా, సో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఆన్ ద గ్రౌండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మే ప్లే అనేది ప్లేకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ మే కమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే కరెంటు మధ్యాహ్నం రావచ్చు అని అర్థం. అంటే ఒక అంచనా వేసినట్టు, అర్థమైందా లెర్నర్స్. ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే కమ్ అనేది ఇక్కడ కమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ ది ఆఫ్టర్నూన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్. అంటే ఒక అంచనా వేసి ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు, అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అర్థం. మై ఫాదర్ మే పనిష్ మీ, మా నాన్న నన్ను పనిష్ చేయొచ్చు అని అర్థం. ఇంకా చేయలేదు, చేయొచ్చు అని అర్థం. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మే పనిష్ అనేది పనిష్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ టీచర్ నన్ను పనిష్ చేయొచ్చు అని అనాలంటే టీచర్ మే పనిష్ మీ అని అవుతుంది. టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే పనిష్ అనేది ఇక్కడ పనిష్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ద డాగ్ మే రన్ ఆన్ దట్ గ్రాస్, కుక్క ఆ గడ్డి మీద రన్ చేయొచ్చు అని అర్థం కదా. ద డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే రన్ అనేది రన్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆన్ దట్ గ్రాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మే చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్, నేను పెళ్ళి తర్వాత చేంజ్ అవ్వచ్చు అని అర్థం. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జస్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్తున్నాం అంతే. అవ్వచ్చు అని చెప్తున్నాం అంతే. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే చేంజ్ అనేది చేంజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మే స్టాండ్ ఫర్ ఎలక్షన్, అతడు ఎలక్షన్కి నిలబడొచ్చు అని అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే స్టాండ్ అనేది స్టాండ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫర్ ఎలక్షన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మే గెట్ గుడ్ హస్బెండ్,
నీవు మంచి భర్తను పొందవచ్చును అని అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే గెట్ అనేది గెట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గుడ్ హస్బెండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మే అతను చెయ్యొచ్చు అని అర్థం. హీ మే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అతను చెయ్యొచ్చు అని అవుతుంది. యు మేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు చెయ్యొచ్చు అని అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. యు మే అనే వాక్యం తీసుకున్నట్టయితే యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మమ్మీ మే కుక్ ఫర్ అస్ టునైట్. మమ్మీ మన కోసం ఈరోజు రాత్రికి కుక్ చేయొచ్చు అని అర్థం. అంటే ఇవాళ రాత్రికి అమ్మ మన కోసం కుక్ చేయొచ్చు, వండొచ్చు అని అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే కుక్ అనేది కుక్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫర్ అస్ టు నైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ నిన్ను బ్లెస్ చేయొచ్చు అని అర్థం కదా. ఇట్ మే రెయిన్ అంటే వాన కురవచ్చు, అంటే వాన పడవచ్చు అని అర్థం కదా. అంటే 50% పాసిబిలిటీ, ప్రాబబ్లీ అంటే బహుశా పడవచ్చు అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ మే అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఈ వాక్యం యూజ్ అవుతుంది. అంటే పడవచ్చు అని ముందుగానే మనం అంచనా వేసి చెప్పినట్టు. 50-50 ఛాన్సెస్ అన్నమాట. కంపల్సరీ అని కాదు, 50-50 ఛాన్సెస్ అని అర్థం. దే మే ఫాలో అవర్ ఐడియాస్. వాళ్ళు మన ఐడియాస్ని ఫాలో అవ్వచ్చు అని అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అవర్ ఐడియాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మే ఫాలో అనేది ఇక్కడ ఫాలోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఐ మే వెయిట్ ఫర్ యూ అంటిల్ 6 PM. నేను 6 గంటల వరకు నీ కోసం వెయిట్ చేయొచ్చు అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే వెయిట్ అనేది వెయిట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫర్ యూ అంటిల్ 6 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మే కాల్ టు సీత ఆఫ్టర్ డిన్నర్. అతడు డిన్నర్ తర్వాత సీతని పిలవచ్చు అని అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మే కాల్ అనేది కాల్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు సీత ఆఫ్టర్ డిన్నర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాస్లో మే అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ గురించి. మే అంటే తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఫ్యూచర్లో ఆ పని చేయొచ్చు అని చెప్పడానికి ఈ మే అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారన్నమాట. మే అంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా చేయాలి అనేం కాదు, 50-50 ఛాన్సెస్ అన్నమాట. అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు అని ఈ మేకు అర్థం. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.